అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేసేసి మొత్తం సచివాలయ ఉద్యోగుల చేత నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ అనేది కూడా అనిపిస్తుంది. కానీ ఆ ఉద్దేశం ఉందా? చేయి చూద్దాం. నీ వల్ల అవుతుందా? సరే చేస్తున్నావా? చేయి చూద్దాం. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతవరకే. అంగన్వాడీ వ్యవస్థ అనేది సిఐటివ్ అనుసంధానం అనేది ఇప్పటిది కాదు, మీ తాతల కాలం నుంచి ఉండేది. నువ్వు ఈరోజు బంద్ చేపిస్తాను, వాకలేస్తాను, సచివాలయ సిబ్బందితో పని చేయించుకుంటాను, యానిమేటర్లతో పని చేయించుకుంటాను అంటే అది కుదరల పని. నువ్వు బంద్ అయితే బంద్ చేయి, వీళ్ళనైతే తీసేసే ప్రయత్నం చెయ్యి, ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు బంద్ చేయి, ఏం జరుగుతుందో చూద్దాం. మల్లికార్జున గారు, ఇప్పుడు మనం 2 సంవత్సరాల క్రితమో 2 సంవత్సరాల క్రితమో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు సిపిఎస్ రద్దు కోసం పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని నిలదీయడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయట్లేదు. అలాంటిది అంగన్వాడీలు ఏం చేస్తారు? సెంటర్లో మూసేస్తున్నాం కదండి, సెంటర్లో మూసేసినాం. రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇప్పుడు ఫిబ్రవరి మార్చి 6వ తారీఖు నుంచి మీ ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు ఏ విధంగా అంగన్వాడీ వల్ల అక్క చెల్లెమ్మలను అయితే మోసం చేసి మాట ఇచ్చి ఈరోజు మాట తెప్పి ఏ విధంగా తాళాలు పగలగొట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే నడుపుతున్నావో, రాబోయే 2024లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, నువ్వు ఏ విధంగా గెలుస్తావు అనే విధం పైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఈ రోజు ఆడోళ్ళు కదా అనేసి ఈ రోజు నీకు ఇష్టానుసారం చేస్తావు. సో ఓటు రేపు సమాధానం చెప్తా ఉంటారు. అప్పుడు దాకా ఈ ధర్నాలు యాజిటేషన్స్ కొనసాగుతాయా? ఎలక్షన్ వచ్చేంత వరకు ఈ సమ్మె విరమించదండి, కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో విరమించుకోము. మా డిమాండ్స్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ డిమాండ్లకు ఒప్పుకునేంత వరకు ఈ డిమాండ్ అయితే రేపటి నుంచి ఇంకా చాలా ఉద్రిక్తతం లేపుతాము. రాష్ట్ర రోకో మొన్న జరిగింది, రేపు రైలు బంద్ చేస్తాం. రైలు రోకోకి పిలిపించారా? మా కమిటీతో మేము మాట్లాడుకుంటాం. అదే అఫీషియల్ గా మేము అనౌన్స్ చేయొచ్చా మీ తరఫు నుంచి మేము రైలు రోకోకి పిలుపునిస్తున్నారు అంగన్వాడీలని? రాష్ట్ర సిఐటివ్ నాయకులతో చర్చించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చర్చించి మాట్లాడతాం రేపటి నుంచి. సో ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ఆత్మహత్య యత్నం కూడా జరుగుతుందండి. రేపటి నుంచి ఆత్మహత్య యత్నం కూడా జరుగుతుంది. అది ప్రమాదం కదా, అలా చేస్తే అది యాజిటేషన్ లో మంచిది కాదేమో మల్లికార్జున గారు. అవునండి, ఇప్పుడు అంగన్వాడీ తాళాలు పగలగొట్టినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఆవిడైతే చనిపోయిందండి, గుండెపోటుతో చనిపోయింది. సమ్మె చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ విధంగానే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందా? అంటే ఒకటి ప్రమాదశాత్తు చనిపోవడం వేరు, ఆత్మహత్య అనేది నేరం కదా, అట్లా ప్రోత్సహించడానికి లేదు కదా మల్లికార్జున గారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యనే శరణము. మా బతుకులు ఎలా బతకాలి, మా పిల్లల్ని ఎలా పోషించాలి? ఈ నిత్యావసర సరుకులు ఇలా పెరిగిపోయినాయి కదా, 1100, 1200 ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు. ఇలా ఇల్లును ఎలా సాకాలి? అంటే మాకని ఒక కుటుంబం ఉండదండి? మేము పిల్లల్ని సాకకూడదా? మేము పిల్లల్ని ఏ విధంగా చదివిపియాలి, ఏ విధంగా చూసుకోవాలి? మాది సంసారం మేము చూసుకోకూడదా? ఇవన్నీ బాధలు పడేదానికన్నా ఇంకా ఆత్మహత్యనే శరణము. సో అది కొంచెం వినడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, బాధగా ఉంది. మీ సమస్యలు ఓకే, బట్ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయండి. ఆత్మహత్యల వైపు అది పరిష్కారం కాదు కదా, ఆత్మహత్య పరిష్కారం కాదు కదా జీవితానికి. సో ఫైటింగ్, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తే బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు చాలా క్లియర్గా, మేము ఈ పరిష్కరించలేము అన్నారు. పోనీ పరిష్కరించే ఏం పరిష్కరించాలని చెప్పి మీరు డిమాండ్ చేయండి. మా డిమాండ్స్లు అయితే ఉన్నాయి కదండి, నేను చెప్పినా కదా డిమాండ్స్లు 10 ఉన్నాయి. దాంట్లో కొన్ని అయితే చెప్పినారు. ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 రూపాయలు, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. 26 లేదు కదా తెలంగాణలో 26 లేదు, తెలంగాణలో 13,500 కదా. అదనంగా పెంచుతానని చెప్పినా కదా, కొన్ని అంత కాదు ఇంత ఇస్తానని చెప్పండి, విరమించుకుంటాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయండి.
ఐసిడిఎస్ బడ్జెట్ను పెంచండి. ఉమ్. ఇలా మా డిమాండ్లు ఒప్పుకోండి. ఓకే. సో ప్రధానంగా అంటే మీ డిమాండ్లు ఒకవేళ విరమించాలంటే కనుక ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఒకటి ఏదైనా ఉందా? ఒకటి కానీ రెండు కానీ అవి మిగతా 11 నెరవేర్చలేమని చెప్తుంది కాబట్టి ప్రభుత్వం నెగోషియేషన్కి వస్తే కనుక ప్రధానమైన డిమాండ్ ఒకటో రెండో ఏమున్నాయి మీ దగ్గర? అంగన్వాడీ కనీస వేతనం పెంచాలి. ఉమ్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి. గ్రాడ్యుయేట్ని సర్వీసులో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు బీమా కలిగి ఇవ్వాలి. సో ఈ మూడు ప్రధానమైన డిమాండ్లు. ఇవి ఉన్నాయండి. వైఎస్ఆర్ సంపూర్ణ మెనును ఛార్జీలు పెంచాలి. గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఓకే. ఇలా 2017 నుంచి టీఏ బిల్లులు ఉన్నాయి కదండి, ఉమ్. అవి బిల్లులను వెంటనే ఇవ్వాలి. అవి 4 అయితే డిమాండ్లు ముఖ్యంగా. ఆ 4 డిమాండ్లు అయితే ప్రభుత్వం జీవోని అయితే పాస్ చేయమని చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. మేము రేపే కానీ సమ్మెను విరమించుకుంటాం. సో ఇప్పుడు పరిష్కరించిన ఏంటి? లాస్ట్ నుంచి వచ్చారా? గవర్నమెంట్ లాస్ట్ నుంచి 2 పరిష్కరించినట్టున్నారు కదా? అంటే మీరు పెట్టిన 11లో లాస్ట్ నుంచి అంటే రిటైర్మెంట్ అప్పుడు 50 నుంచి ₹1,00,000 అదేదో అనౌన్స్ చేశారు కదా, అలాగే 60 నుంచి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ చేశారు కదా? అవండి ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండేటివి ఇట్లు మాత్రం ఒప్పుకున్నారండి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అప్పుడు మెయిన్ సెంటర్లుగా మార్చడం, ఐసిడిఎస్ కొన్ని ఉంటాయి కదండి, హెల్పర్లు ప్రమోషన్లు పెంచాలి. ఇలా సర్వీసులో వాళ్ళు కొన్ని అయితే వాళ్ళు ఓకే చేశారు. మూడు అంశాలపైన డిమాండ్ల పైన ఒప్పుకున్నారు. మిగతా 7 ఉన్నాయండి. 7లో 4 అయినా ఒప్పుకోమని చెప్పండి. ఓకే. సో ఈ 4 సమస్యల మీద చూద్దాం, పరిష్కరిస్తారేమో. పరిష్కరించకపోతే ఉద్యమమే సరైనవి అనుకోండి. సో మేము కూడా మీ వెంట ఉంటాం. డెఫినెట్గా ఎవ్రీడే మీతో టచ్లో ఉండి డెఫినెట్గా మీకు అండగా ఉంటాము. చూద్దాం, ప్రభుత్వం కొంతవరకైనా దిగొస్తుందని చెప్పి ఆశిద్దాం. బట్ ఆత్మహత్యల వైపు అటువైపు అయితే వెళ్లకుండా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం, మా విన్నపం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లికార్జున చూద్దామండి. మీరు చెప్పిన విధంగా అయితే రేపు మంగళవారం బుధవారం వరకు చూసామండి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగని మొండిగానే సాగుతా ఉన్నింది అనుకోండి, ఇంకేం చేయలేరండి. అయితే ఇంకా ఆపలేము. వాళ్ళు కడుపు కోతని చూడలేమండి. పాపం ఆడోళ్ళు అండి, చిన్న పిల్లల్ని వదిలిపెట్టి నడుచుకుంటూ వస్తున్నారండి. నిజంగా అయితే నడుచుకుంటూ సమ్మెలో కూర్చుంటున్నారు. కడుపుకి అన్నం లేకుండా వచ్చి సమ్మెలో కూర్చుంటున్నారు. చూద్దామండి, బుధవారం వరకు అయితే చూద్దాం. అయితే బుధవారం నుంచి చూద్దాం. బుధవారం వరకు ఏమి రెస్పాన్స్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం, గురువారం నుంచి తీవ్రంగా పెంచుతాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున. మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి కోరుకుందాం. అప్పటి వరకు మీ వెంట మేము కూడా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.